ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందు ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా దీన్ని తెలిపించండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 145:9 ధ్యానించుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని రాయబడింది. యెహోవా దేవుడు కనికరం కలిగిన దేవుడు. చూడండి, దేవుడు మన పైన కనికరంగా ఉన్నారనుకోండి, మనుషుల కళ్ళలో మనకి దయ కలిగిస్తాడు. మనం చేసే కార్యాలని దేవుడు సఫలం చేస్తారు. మనల్ని దేవుడు ఆశీర్వదించు ముందుకు నడిపించేది చూడొచ్చు. మనకు ముందు ఉండే ఆటంకాలన్నీ దేవుడి దయ మన పైన కనికరం ఉండిందంటే అవన్నీ తొలగిపోయేది మనం చూడొచ్చు. అది మాత్రం కాదు, చూడండి, దేవుడు మనతో ఆయన దయ ఆయన కనికరం మన పైన ఉండిందంటే ఖచ్చితంగా మనం ఉండే స్థితిలో ఉండము. దేవుడు మనల్ని హెచ్చించేది మనం చూడొచ్చు. క్రీస్తునందు ప్రియులారా, మీరు ఈరోజు ఏదో ఒక డాక్యుమెంటేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఏదో ఒక మనీ, ఏదో ఒక ఫినాన్షియల్ నీడ్ ఉందా? ఇలాంటి మీ జీవితంలో ఇది జరగనే అంటుందని చెప్పి బాధపడుతున్నారా? ఇప్పుడు మీరు దేవుడి దగ్గర మొరపెట్టండి. యేసయ్యా, నా పైన మీరు కనికరాన్ని చూపించు, నా బలం, నా శక్తి, నేను ఇది చేశాను అది చేశాను చెప్పలా, నాకు నీ కనికరం కావాలి యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడి కనికరం మీ పైన ఉండేది మీరు చూడబోతున్నారు. లూకా 18 సుంకరి చేసిన ప్రార్థన గమనించి చూడండి. అతను చెప్తున్నాడు, పాపైన నా పైన కృప చూపించు అని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన, ఈ తగ్గింపు మన లోపల ఉండిందనుకోండి, దేవుడి దయ ఆయన కనికరం మన పైన ఉంటుంది. ఆయన దయ ఆయన కనికరం మన పైన ఉండేటప్పుడు మీరు ఆదికాండంలో చూసేటప్పుడు ఎలియెజర్ అనే అబ్రహాం పని మనిషి చెప్తున్నాడు, అయ్యా, నా యజమానుడైన అబ్రహాం పైన నువ్వు పెట్టుండే దయ, దాన్ని చూసి ఈ కార్యాన్ని నాకు సఫలం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడి దయ మీ పైన ఉండిందంటే మీ చేతి పెట్టుకొని చేసే కార్యాలన్నిటి దేవుడు సఫలం చేస్తారు. ఎస్తర్ ప్రార్థన చేసిందంట, ఆమె పైన రాజా దయ చూపించాడు, కనికరం చూపించాడు. ప్రార్థన చేసే ప్రజల పైన దేవుడు తన కనికరాన్ని, దయను పెడతారు. యోసేపు జీవితాన్ని గమనించి చూడండి. యెహోవా దేవుడు యోసేపుతో ఉండినప్పుడు అందరి కళ్ళలో అతనికి దయ కలిగించాడు, కనికరం కలిగించాడు. అదేలాగా మనతో దేవుడు ఉన్నాడు అనుకోండి, మనుషుల కళ్ళలో మనకి కనికరం దొరుకుతుంది. దేవుడు దయ మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి హెచ్చించేది మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈరోజు దేవుడి నీ పైన పెట్టుండే దయని, కృపని ఎక్కువ చేయబోతున్నారు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ హిస్ మర్సీ ఆన్ యూ. నీ పైన దేవుడు పెట్టుకుని ఉండే కనికరాన్ని దేవుడు హెచ్చించి, ఇది జరగదు అని చెప్పే కార్యము దేవుడు ముందు ఏదే లేదు. ఆయన కనికరం అని దయ ఉండిందనుకోండి, జయం కలిగిన జీవితాన్ని మనం జీవించవచ్చు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈరోజు వాక్య భాగం వినే మీ పిల్లలు ఒక్కొక్కరిని ఆశీర్వదించి మీ కనికరాన్ని చూపించండి. అయ్యా, మీ కనికరంతో కార్యాలని సఫలం చేయండి. మమ్మల్ని హెచ్చించబోతున్నారు, విడుదల చేయబోతున్నారు. మీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.